మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4:18 నుంచి 20 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థించుకుందాం. దయనిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఘనుడా, నీ కృపకై వందనాలు తండ్రి. ఈ దినము మేమందరము నీ రెక్కల క్రిందకు వచ్చిన్నాం. నీ పాదముల చెంత కూర్చుండి నీ దివ్య సంగతులు వినుటకు కూడి వచ్చిండగా దేవా, మా మంచుకు మీరు దిగి వచ్చి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అనేక సంగతులు మాకు బయలుపరచము. ప్రతి సంగతి గ్రహించుటకు నీ ఆత్మ సహాయము దయచేము దేవాటన్నిటి ప్రకారము నడుచుటకు సమర్పణ దయచేము, నిబద్ధత దయచేము దేవా. నీ నడిపింపు దయచేయమని మా కొరకు వాక్యమై దిగొచ్చిన యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రమాణీకరించును గాక. ప్రభు యొక్క పిలుపు చాలా గొప్పది. ప్రభు గొప్ప గురువుగా అనేక మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సహజంగా గురువును వెతుక్కుంటూ శిష్యులు వెళతారు, కానీ గురువే శిష్యుల్ని ఎన్నుకోవడం అనేది ప్రభు చరిత్రలో చూస్తాం. ఆయన శిష్యులు ఆయన వెతుక్కుంటూ రాలేదు. విద్యను అభ్యసించాలనో గురువులు అవ్వాలని ఆయన వెంబడించలేదు, కానీ వారు తమ జీవనోపాధులు తాము చేసుకుంటుండగా మిక్కిలి పామరులు, బహు కొద్ది వారు, సమాజంలో బాగా దిగువ తరగతిలో ఉన్న వారిని ఆయన శిష్యులుగా పిలుచుకున్నాడు. ఆయనే నన్ను వెంబడించమని. చదవబడిన వాక్యములు అదే కనబడుతుంది. ప్రభు గలిలయ సముద్ర తీరమున వెళుతూ ఇది చెప్తున్నాడు, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుష్యుల్ని పట్టి జాలర్లు చేస్తానన్నాడు. ఏం చేస్తాన్నాడు? మనుష్యుల్ని పట్టి జాలర్లని చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యొక్క సువార్త వేగంగా వ్యాపించవలసి ఉన్నది. ఈ సువార్త 2000 సంవత్సరాలుగా ప్రకటింపబడుతుంది, కానీ వేగంగా విస్తరించట్లే, చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. కారణం ఏమిటంటే చాలామంది గ్రహించరు. ఒక సర్వే ప్రకారము దాదాపు 60% మంది క్రైస్తవులకి తెలియదు మేము ఒకరికి సువార్త చెప్పాలని. ఎంతమందికి? 60% మందికి తాము ఇతరుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి, తమ ద్వారానే ప్రభు అనేకుల్ని రక్షిస్తున్నాడు అన్న సంగతి, ఆ బాధ్యత ఎరగని వారు 160 మంది ఉన్నారు. కాబట్టి తొందరగా విస్తరించట్లేదు సువార్త. దేవుని సంగమం గమనించండి. కానీ ఇక్కడ ప్రభు ఒక గలిలయ సముద్ర తీరమున ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. గలిలయ సముద్రం ఇశ్రాయేలు దేశం వెళ్ళిన చాలామందికి తెలుస్తుంది. గలిలయ సముద్రము, తిబెరియ సముద్రము, గమనించండి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అది సముద్రం కాదు, కానీ అదొక సరస్సు అన్నమాట, మంచినీటి సరస్సు లాంటిది. మన గమనించండి, కొల్లేరు అలాంటిదో, అలాంటి సరస్సు, పెద్ద సరస్సు, చాలా పెద్ద సరస్సు, కొండలన్నిటి మధ్యన ఉన్న సరస్సు. ఎంత పెద్ద సరస్సు అంటే నిజంగా అది సముద్రం లాగే ఉంటుంది. ఆవలి ప్రక్క కనిపించనంత పెద్ద సముద్రంలా ఉంటుంది. చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. చుట్టూ కూడా ఈ సరస్సు చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామాల్లో ఉన్న వారి పని ఏమిటంటే నావల్లో ఆ సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టి అది అమ్ముకోవడం వారి జీవనోపాధి. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల వారి పని చేపలు పట్టుకొని అమ్ముకునేవారు. కాబట్టి అనేక గ్రామాలు ఉన్నాయి, చుట్టూ సరస్సు ఉంది మధ్యలో. వీరు నావ మీద వెళ్ళేవారు, వలలు వేసేవారు, చేపలు పట్టేవారు, తెచ్చుకునేవారు, అమ్ముకునేవారు. ఇది వారి జీవనోపాధి. ప్రభు ఇక్కడికి వచ్చి మరొక విధంగా ఆ సరస్సును చూస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఆ సరస్సు లోకము లాంటిది. చెప్పండి, అలాంటిది సరస్సు లోకము లాంటిది. దాని మీద నావలు సంఘాలన్నమాట. దేని మీద తేలుతున్నాయి చెప్పాలి? సముద్రం మీద ఏం తేలుతున్నాయి? ఈ నావలు తేలుతున్నట్టు ఈ లోకం అనే సముద్రంలో సంఘాలనే నావలు వెళుతున్నాయి. ఈ నావల్లో ఉన్న సభ్యులు గమనించండి, ఏం చేస్తున్నారంటే వారి సాక్ష్యం అనే వలలు, సువార్త అనే వలలు విసిరి నశించిపోతున్న అనేక మంది మనుషుల్ని వారి సాక్ష్యాలతో పట్టుకొని ఆ వలను ఎలాగైతే లాగి లోపల ఆ యొక్క నావలో వేసుకుంటారో అలా వేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు చూస్తున్న దృశ్యం. సముద్రమేమో లోకమో, ఈ నావలేమో సంఘాలు. దేని మీద వెళ్తున్నాయి? లోకం మీద తేలాడుతున్నాయి, మునిగిపోవట్లేదు. ఏం చేస్తున్నాయి? ఇవి పైన తేలుతూ వెళుతున్నాయి. ఈ సంఘంలో ఉన్న అనేక మంది మనలాంటి సభ్యులు పని ఏమిటంటే ఈ లోకములోకి వలేసి సాక్ష్యం అనే వల, సువార్త అనే వల వేసి నశించిపోతున్న మనుషుల్ని పట్టుకొని ఎక్కడికి లాగుతున్నారు? సంఘాల్లోకి లాగుతున్నారు. ఎక్కడికి లాగుతున్నారు? సంఘాల్లోకి. గమనించండి, ఈ సంఘముల్లోకి లాగుతూ ఉన్నారు. ఈ విధంగా చాలామందిని రక్షిస్తున్నాడు ప్రభు. ఈ దృశ్యంతో చూస్తున్నాడు ఆ సముద్రాన్ని. దేవుని బిడ్డలారా, అక్కడ పేతురుతో ఈ మాట చెప్తున్నాడు. 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. ప్రభు చెప్పిన మాట. వారి దగ్గరికి వెళుతున్నారు, చేపలు పట్టేవారు, రేవును ఉన్నారు వారు. వారి దగ్గరికి వెళ్ళి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లు చేస్తానన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? చివరి మాట కాదు, మొత్తం చెప్పండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లు చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, 3 మాటలు ఇందులో చూద్దాం, 3 విషయాలు. 1, నా వెంబడి రండి. 2, నేను మిమ్ములను. 3, మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను. 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, మనము ఎందుకు పిలువబడ్డాము అంటే ఆయన్ని వెంబడించడానికి. ఎందుకు? నా వెంబడి రండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు చెప్పాలి? చాలా పిలుపులు ఉంటాయి కదా. ఏమంటే పెళ్ళికి రండి అంటారు, కొంతమంది భోజనం చేసి వెళ్ళిపోండి అంటారు కదా. గమనించండి, కొంతమంది పేరంటానికి రండి అంటారు. రకరకాల పిలుపులు ఉంటాయి. ఆ పిలుపు ఉద్దేశం ఉంటుంది. ఆహ్వానం ఉందనుకోండి, పెళ్ళికి రండి, లేకపోతే ఈ కార్యానికి రండి, ఆ కార్యానికి రండి, ఇలా చాలా వాటికి పిలుపులు ఉంటాయి. కొంతమంది చూడండి, ఉద్యోగంలో చేరే ముందు కాల్ లెటర్ అంటారు. అది కూడా పిలిపే, కంపెనీ వారి పిలుపు అనమాట. ఏం చేయడానికి? పెళ్ళిక కాదు, భోజనానికే కాదు. దేనికి పిలిచారు? అలా ఉద్యోగం చేయడానికి రండి అని, అంతేనా? ఉద్యోగం చేయడానికి రండి అని. దేవుని బిడ్డలారా, చాలా పిలుపులు ఉంటాయి. ప్రభు కూడా పిలిచాడు. ఎందుకు? నా వెంబడి రండి. నీ పని ఏమిటంటే ఆయన వెంబడి నడవడం. చెప్పండి, ఏం చేయడానికి పిలిచాడు?
దేవుని బిడ్డలారా, మనం పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశము మనం ఎరిగి ఉండాలి. ఎందుకు పిలిచాడు గమనించండి. మీరు ఎవరో మిమ్మల్ని పిలిచారండి భోజనానికి అని రమ్మన్నారు అనుకోండి, ఆ కార్డు చూడకుండా వెళ్ళిపోయారు పాపం. ఆ ఫంక్షన్కి అక్కడికి వెళ్ళిపోయారు. అయ్యో పాపమే అంత పని జరిగిందని ఏ పెళ్ళికి వెళ్ళి అన్నారు అనుకోండి, బాగుంటుందా? ఎందుకంటే మీరు సరిగ్గా చూడలేదు కదా, అది ఏ పిలుపో మీకు అర్థం కాలేదు. పెళ్ళికి వెళ్ళి శుభమాని పెళ్ళికి వెళ్ళి ఏమంటున్నారు, ఎవరో చచ్చిపోయినట్టు ఆదరిస్తున్నారు అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? కాబట్టి నిన్ను పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు పిలిచిన పిలుపు, ప్రభు నిన్ను పిలిచాడు. నువ్వు పిలిచినందుకు ఏం చేయాలి అంటే ఆయన వెంబడించాలి. ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు, నా వెంబడి రండి. సువార్తల్లో 4 సువార్తల్లో కూడా దాదాపు 92 సార్లు ఈ మాట ఉంటుంది, నా వెంబడి రండి. ఎన్నిసార్లు ఉంది? 92 సార్లు ఉంది. చాలా సందర్భాల్లో చూడొచ్చు మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, మత్తయి సువార్త 10:38లో, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని ఏం చేయాలట? నన్ను వెంబడింపని వాడు. సిలువెత్తుకొని వెంబడించమంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, 19వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు యేసు, నువ్వు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్మో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పిన. ఓ ధనవంతుడు వస్తే చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ ఆస్తి అమ్మేసి బేదలకి ఇచ్చి, అప్పుడు నీకు పరలోకమందు ధనం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయి? నన్ను వెంబడించు. ఆస్తి అమ్మేసి కూర్చోమంటలేదు, అడుక్కోమంటలే. గమనించండి, నువ్వు ఈ చేత్తో డబ్బు వదిలేసి ఈ చేత్తో యేసుని పట్టుకో. ఆయన చేయి పట్టుకోవాలంటే చాలా వదిలిపెట్టాలి మనం. కొన్నిసార్లు కొన్ని పట్టుకోవాలంటే కొన్ని వదిలిపెట్టాలి కదా, అవునా కదా? ఇది పట్టుకోవాలి అది పట్టుకోవాలంటే 2 వదిలేస్తాం. నువ్వు ఇది వదిలిపెడితే కానీ అది పట్టుకోలేవు. దేవుని బిడ్డలారా, నీ ధనము అమ్మి, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ డబ్బు వదిలేసి నా చేయి పట్టుకో అంటున్నాడు. ఆయనకి నచ్చలేదు అది, అందుకని చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడు. వద్దులే, నీ చేయి నీ దగ్గర ఉంచుకో, నా డబ్బు నా దగ్గర ఉంచుకుంటానని వెళ్ళిపోయాడు. ఏం పట్టుకుని వెళ్ళిపోయాడు? డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది వదిలిపెట్టలేరు. ఏది వదిలిపెట్టలేరు? కానీ యేసుని పట్టుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. ప్రభు అన్నాడు, ఒకడు సిరికిని దేవునికిని దాసుడు కాలేదు, ఇద్దరికి దాసుడు కాలేదు. అయితే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకో, డబ్బుని విడిచిపెట్టి దేవుని పట్టుకో, లేకపోతే దేవుని విడిచిపెట్టి డబ్బు పట్టుకో. రెండింటినీ పట్టుకోలేవు. చాలామంది దేవుని వెంబడించడానికి పెద్ద ఆటంకము డబ్బే, ఆస్తే. దేవుని బిడ్డలారా, దాన్ని విడిచిపెడితే కానీ దీన్ని వెంబడించలేం. ఈ మధ్య ఒకరు గృహానికి వెళ్ళారు. వారు చాలా రోజులుగా, పెద్ద వ్యాపారం వాళ్ళది, రోజులుగా వాళ్ళ ఆరాధనకు రావాలనుకున్నారు. వస్తున్నాడు కానీ సాయంకాలం వచ్చి నిద్రపోతున్నట్టే. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆదివారం సెలవు ఇచ్చేసి పూర్తిగా గుడికి వచ్చేయడం మొదలుపెట్టారు. ఎంత కష్టం అది! ఆదివారం సెలవు ఇచ్చేసి దేవుడు కొట్టు మూసేసి వచ్చేసారు. దానికి ఎంత ధైర్యం ఉండాలా అంటే, వాళ్ళు ఏం వదిలేశారు? ఆయన చేయి పట్టుకోవడానికి ఆ వ్యాపారం వదిలేశారు. ఆ రోజుకి వారు చెప్పిన చక్కని సాక్ష్యం ఏమిటంటే, దానికి మించి వస్తుందండి ఇప్పుడు అని. దేనికి మించి? ఆ రోజు సెలవు ఇచ్చిన 6 రోజులు 7 రోజుల కంటే ఎక్కువ వస్తుంది అన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏం మొదలు పెడతావు నువ్వు? కొన్నిసార్లు ఇదే పెద్ద అడ్డు. కొన్నిసార్లు దేవుడు కూడా బాధపడతాడు, వీడికి అనవసరంగా ఇచ్చాను, ఇచ్చి పాడు చేసినట్టున్నాను, వీడి భక్తి పాడైపోయింది, విశ్వాసం పాడైపోయింది అనుకుంటాడేమో. కొంతమంది ఉద్యోగం రానంత వరకు చక్కగా వస్తారు, వచ్చిన తర్వాత టైం లేదండి. జాగ్రత్త, కొన్ని నీకు ఆటంకకరంగా ఉండకూడదు. వాక్యం వింటున్న వాళ్ళరా, ఒకడు సిరికిని దేవునికి దాసుడు కాలేదు.
ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం దుర్లభమో, చాలా కష్టం. దీని సంగమ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ ధనవంతుడితో అన్నాడు, నీ డబ్బు అమ్మి, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి, అది ఊరికినే కాదు, పరలోకంలో నీకు దానం కలుగుద్ది అన్నాడు. ఎక్కడ కలుగుద్ది? నువ్వు ఊరికినే ఇవ్వలే. గమనించండి, ఇప్పుడు ఎక్కడైనా విదేశాల్లో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకురావట్లే, అక్కడ అకౌంట్లు వేస్తున్నారు, ఇక్కడ తీసుకుంటున్నారు. నువ్వు ఇక్కడ అకౌంట్ వేసి అక్కడ తీసుకుంటా, నువ్వు ఎవరికి దానం ఇవ్వట్లే, ఇదేం ఊరికినే ఇవ్వట్లే, డిపాజిట్ చేస్తున్నావు అంతే, అక్కడ ఎత్తుకుంటా. ఎక్కడ? పరలోకములో. ఇక్కడ ఏం చేయను ప్రభు, అన్నీ ఇచ్చేసి నా వెనకాలరా అన్నాడు. ఎవరు వెనక? ఎంత గొప్ప భాగ్యం! పోగొట్టేసుకున్నాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సంగమ గమనించండి, నా వెంబడి రమ్మన్నాడు. లూకా సువార్త 5:27 అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టుదనొద్ద కూర్చుండి ఉండడు చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. సుంకపు మెట్టు దగ్గర, సుంకపు మెట్టు అంటే లేవి అనే ఆయన పన్ను వసూలు చేస్తున్నాడు అనమాట. చూడండి, కొంతమంది పాడుకుంటారు గవర్నమెంట్ దగ్గర, మున్సిపాలిటీ వారి దగ్గర కొన్ని పాడుకుంటారు పాటలు. వీళ్ళ దగ్గర అంతా డబ్బు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంవత్సరానికి ఇంత కట్టేటట్టు. అలాగా గమనించండి, ఈ లేవి అనే ఆయన రోమాకి కట్టాలన్నమాట కాంట్రాక్ట్, సంవత్సరానికి ఇంత ఇవ్వాలని. మంచి వ్యాపారం. కానీ అతని దగ్గరికి వచ్చి ప్రభు పిలిచాడు, నా వెంబడిరా అనగానే ఎవరు వెంబడి వెళ్ళిపోయాడట? ఆ సొంకం లేదు, ఇంకేమీ లేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:12 కూడా, యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడట. ఎవను వెంబడించేవాడు? యేసుని వెంబడించేవాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం కూడా ఇందులో ఉంటాం, జీవపు వెలుగు కలిగి ఉంటాం. ఆయన వెంబడిస్తేనే. ఎవను వెంబడిస్తే? యేసుని వెంబడిస్తేనే. నన్ను వెంబడించువాడు, దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించువాడు మాత్రమే ధన్యత కలిగి ఉంటాడు. యోహాను సువార్త 10:27 యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన గొర్రెలు ఏం చేయాలట? ఆయన్ను వెంబడించాలి. నువ్వు ఆయన గొర్రెమేనా? చెప్పాలి. మనం ఎవరో? ఆయన మేపెడి గొర్రెలు. మనం పాడేసుకుంటాం కానీ నిజంగా ఆయన గొర్రెలమేనా? దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెలు ఏం చేయాలట? ఆయన్ను వెంబడించాలి. యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుడి. ఇక్కడ గమనించండి, పేతురుతో చెప్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? మనుషుల్ని పట్టే జాలర్లు చేస్తాను. యేసుని వెంబడించేవాడు ఏమవ్వాలా? మనుషుల్ని పట్టే జాలరు రావాలి. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, నా వెంబడి రండి. ఇప్పుడు వెంబడి రమ్మంటే ఎలా నడుస్తాం? వెనకాల. ఆ కాలంలో అంటే ఆయన నడిచేవాడు, ఆయన వెనకాల చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. అది వెంబడి రండి. మరి యేసుని వెంబడించుట ఎట్లు? దేవుని బిడ్డలారా, ఆయన్ని వెంబడించాలి అంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, నీ జీవితానికి ఆయన్ని ప్రభువుగా చేసుకోవాలి. మన జీవితానికి ఆయన్ని ఏం చేయాలి? యేసు ప్రభువు. యేసు ప్రభు అంటే ఆయన మాట నువ్వు వినడం మొదలు పెట్టాలి. ఆ రోజు నుంచి నీ జీవితం మీద ఆయన ప్రభు రాజు అనమాట. శాసనం ఆయన మాట. ఆయనకు లోబడాలి. ఎవరికి లోబడాలి? ప్రభుకి లోబడాలి. ఆయన మాటకు నీకు శిరోధార్యం అవ్వాలి.
నీ జీవితం మీద అన్ని రకాలుగా శాసించే అధికారం ఆయనకి ఇవ్వాలి. ఒక ఆమెకు పెళ్లి కాకముందు తల్లిదండ్రుల మాట ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఎవరి మాట వినాలా? మాట్లాడలేదు మీరు అందరూ వింటారా? మంచిది. ఎవరి మాట వినాలా? ఆయన మాట మీరు వినాలి. అక్కడి నుంచి ఆయన చెప్పినట్టు నడుచుకోమా అంటారు తల్లిదండ్రులు కూడా. ఏమంటారు? యజమాని ఎలా చెప్తే అలా నడుచుకో అంటున్నారా? లేకపోతే అంతా నీ చెప్పు చేతలు ఇట్టుకుంటున్నారా? చాలామంది రివర్స్లో చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ చాలామంది ఏమని చెప్తారు? ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఏ గొడవ రాదు అంటారు కదా. ఆనాటి నుండి ఎవరి మాట శాసనం అవుతుంది? యజమానిదే. నీవు కూడా ఈ లోకములో నుండి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. నీ జీవితాన్ని శాసించే అధికారం ఆయనది. ఆయన నీ జీవితానికి ప్రభు. నీ జీవితానికి ప్రభు. ఇక నీ ఇష్టం చెల్లదు, నీ ఇష్టం కాదు, ఎవరిష్టం జరగాలి? ప్రభు యొక్క చిత్తం. అది ఆయన వెంబడించుట. అలాగే గమనించండి, ఆయన వాగ్దానాలన్నీ నీ జీవితంలో అందుకోవాలి. ఎవరి వాగ్దానాలు? దేవుని వాగ్దానాలు. ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నువ్వు అందుకోవాలి. అందుకోవడం నీ పని. బైబిల్ బాగా చదివితే బైబిల్కున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఇందులో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నీకేమేమి వస్తాయో అన్నింతటి లిస్ట్ ఉంది. మీకు ఒక 10 పథకాలు వస్తాయనుకోండి, అందులో 9 ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే ఊరుకుంటారా? అబ్బే 10 నాకు కావాల్సింది. ఎందుకంటే వాటన్నిటికీ నేను అర్హుడను. ఇవన్నీ నాకు వాగ్దానం చేయబడ్డాయి కాబట్టి ఇవన్నీ నేను అందుకోవాల్సిందే కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఏమని చెప్తుంది? మీకు చేసిన వాగ్దానాలన్నీ ఇచ్చాం కాబట్టి చచ్చినట్టు వేయండి అంటున్నాం కదా. అంతేనా? గమనించండి, వాగ్దానం మనం కూడా అడుగుతున్నాం. మాకు ఎందుకు రాదు, ఎందుకేమో నువ్వు అని అడుగుతున్నామా లేదా? ఎందుకంటే వాగ్దానం ఉంది కనుక. నువ్వు అర్హుడు కాదనుకో, నువ్వు దాన్ని క్లెయిమ్ చేయలేవు. దాన్ని నువ్వు అర్హుడు కానప్పుడు నువ్వు తీసుకోలేవు. కానీ బైబిల్ ఎంత బాగా చదివితే, దేవుని వాగ్దానాలు ఎంత బాగా తెలుసుకుంటే అన్నిటినీ నువ్వు అందుకుంటావు. నువ్వు అందుకుంటా. ఈ వాగ్దానాలన్నీ నీకే. ఈ వాగ్దానాలన్నీ ప్రభువును బట్టి నీకు అందుతాయి కనుక నువ్వు అన్నిటినీ క్లెయిమ్ చేసుకోవాలి, అన్నిటిని అందుకోవాలి. అన్నిటికీ అర్హుడనో నాకు ఎందుకవో కదా. గమనించండి, మనము వాటన్నిటిని అందుకోవాలి మన జీవితంలో. వాగ్దానాలే కాదు, దేవుని ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? నువ్వు ఇలా చేయాల్సిందే, దానికి లోబడాలి. అది వెంబడించడం అంటే. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. దేవుని ఆజ్ఞలు అనేకములు ఉన్నాయి. దేవుని ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. నువ్వు కష్టంగా ఉన్నా సరే ఆ ఆజ్ఞ ప్రకారము నువ్వు నడవడానికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. లోబడే జీవితం కలిగి ఉండాలి. నీ జీవితానికి ఆయన్ని ప్రభువుగా చేసుకోవాలి. ఆయన వాగ్దానాలన్నీ నీ జీవితంలో అందుకోవాలి. హక్కులు మనం దేని కొరకు ప్రాకులాడతారా? ఇప్పుడు అందరు కూడా దేనికోసం? ఇది నా హక్కు, ఇది నా హక్కులు. ఈ హక్కులు, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు అందుకోవాలి. మూడోది గమనించండి, ఆయన వెంబడించడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. దేవుని సంగమం గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన. ఈ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. గమనించండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమునో అనుకూలమునో సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏమి చెప్తున్నాడు చూడండి. మీరు నూతన మగునట్లు మీరు ఏం చేయాలంటే దేవునికి, గమనించండి, నూతన మగునట్లు రూపాంతరం పొందుడి అంటున్నాడు. మొదటి వచనంలో ఇంకో మాట చూస్తాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఏ యాగమట? సజీవ యాగము. సహజంగా బలర్పించినప్పుడు చచ్చిపోయిన దాన్ని ఏం చేస్తారు? దాన్ని గొంతు కోసి చంపిన తర్వాత బలర్పిస్తారు. నువ్వు ఎలా అర్పించబడ్డావుట? నీ శరీరాలు ఎలా అర్పించాలట? సజీవ యాగం, బ్రతుకుండగానే ఆయనకు అర్పించాలి. దేవుని బిడ్డలారా, అయ్యగారు రాశారు చక్కని సమర్పణ గీతం. తనువు నాది ఇదిగో గైకొనుమి, స్వరం ఇదిగో, పెదములు ఇవిగో, చేతులు ఇవిగో, కాళ్ళు ఇవిగో, ఉన్న నా ప్రేమ ఇదిగో, నా ఇష్టం ఇదిగో, నా సమయం ఇదిగో, జ్ఞానం మితియో జ్ఞానం ఇదిగో, వెండి పసిడి ఇవిగో. ఎన్ని సమర్పించాలా దేవుని బిడ్డలారా? కాబట్టి నువ్వు సజీవ యాగముగా దేవునికి ఏం చేయబడాలి? సమర్పణ అవ్వాలి. అది ప్రభుని వెంబడించడం అంటే. ప్రభుని వెంబడించడం అంటే ఆయన చెప్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? నేను మిమ్మలను మనుషుల్ని పట్టు జానలుగా చేతును. ఆయన చేస్తాడు. ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. దేవుని సంగమం గమనించండి, నేను మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు. మార్కు సువార్త 1:17లో, మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జానలుగా చేసేదనని వారితో చెప్పాను. ఇదే మాట మనం చూస్తున్నాం. ఇదిగో మిమ్మల్ని మనుషుల్ని పట్ట జారలుగా చేస్తానంటున్నాడు. దేవుని సంగమం, ఈరోజు నువ్వు ఎందుకు ఆయన చేత పిలువబడ్డావు? నువ్వు దేవుని చేతిలో తయారవ్వాలి. మనుషులు పట్టే జాలరు నువ్వు అవ్వలేవు. శిష్యులకి చెప్తున్నాడు, మీరు చేపలు పట్టేవారు, చేపలు పట్టే విద్య మీకు ఇప్పుడు నేర్పించక్కర్లా, కానీ మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరి విద్య మీకు రాదు, అది మీకు నేర్పుతాను నా వెంబడి వస్తే అంటున్నాడు. ఏ విద్య నేర్పుతాడట? ఏ విద్య నేర్పుతాడు? మనుషుల్ని పట్టే జాలరి విద్య నేర్పుతాడు. ఎవరు నేర్పుతారు చెప్పాలి? ఎవరు నేర్పుతారు? ప్రభు నేర్పుతాడు. ఆయన చేతుల్లో నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలా? మనుషుల్ని పట్టే జాలరుగా నిన్ను తయారు చేస్తాడు. చూడండి, మనం ఎప్పుడైనా గమనించండి, ఒక అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చింది అనుకోండి. ఆ విద్య దేని కొరకు? ఏమవడానికి చెప్పాలి? ఆ మెడికల్ కాలేజీకి వెళ్ళిన వారికి ఏమవుతామో వారికి తెలుసా? ఏమవుతారు వాళ్ళందరూ? డాక్టర్లు అవుతారని తెలుసు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే ఏమవడానికి వెళ్ళారు వీళ్ళు? ఇంజనీర్. లా కాలేజీకి వెళ్తే లాయర్లు అవడానికి కదా. దేవుని బిడ్డలారా, వారు అభ్యసించే విద్య ఎందుకో వారికి తెలుసు. ఈరోజు మనం ఎందుకు నేర్చుకున్నా? ఏమవ్వాలి నువ్వు? నీకు తెలుసా? ఇక్కడ కూర్చొని ఇన్ని సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్నా, వాక్యాలు విన్నా, ఏమవ్వడానికి చెప్పాలి? నువ్వేమవ్వాలా? ఎప్పుడైనా అనుకున్నావు నేను ఇక్కడ ఎందుకు కూర్చొని ఇది అంతా వింటున్నాను, ఏమి నేర్చుకున్నాను, ఏమి నేర్పుతున్నాడు ప్రభు? చివరికి నన్ను ఏమవడానికి తయారు చేస్తున్నాడు, దేనికి సిద్ధపరుస్తున్నాడో నీకు తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలాల్లో చేస్తాను. చివరికి మనం ఏమవ్వాలా? మనుషుల్ని పట్టే జాలాలు అవ్వాలి. అది ఎవరి చేతులు అవ్వాలి? ప్రభు చేతులు అవ్వాలి. నువ్వు ఆయన చేతుల్లో సిద్ధపడాలి. ఇదంతా, ఈ విద్య అంతా ఆయన చేతుల్లో నేర్చుకోవాలి. ఈ శిష్యులైన వారు ప్రభువును వెంబడించారు, చేపలు పట్టేవారు కాదు. మీరు మనుషుల్ని పట్టే జాలరు విద్య ఎలా ఉంటుందో నేను నేర్పుతాను అన్నాడు. ఆయన వెంట నడిచారు. మనం చెప్పుకున్నాం, ఎంతమందికి గుర్తుందో గమనించండి. ఆయన దగ్గర ఎలా నేర్చుకున్నారు వీళ్ళంటే? చూసి నేర్చుకున్నారు, చేసి నేర్చుకున్నారు, నేర్పించి నేర్చుకున్నారు. చూసి నేర్చుకున్నారు. ప్రభు ఎలా పట్టేవాడు మనుషుల్ని, ఎలా పట్టుకునేవాడు, ఆయన అద్భుతాలు చేయడం, బోధ చేయడం, ఇలాగా ఆయన పట్టుకునేవాడు చాలామందిని. దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ద్వారా పట్టుకునేవాడు.
చాలా మందిని పట్టుకునేవాడు. మనుషులు ఎంతమంది ఆయన వెంబడించేవారు. వారందరినీ వెంట నడిపించుకునేవాడు. చాలామంది వెంట నడవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ బుట్టలోకి వచ్చేసిన వాళ్ళు అనమాట. చేపలన్నీ పట్టిన తర్వాత ఆ బుట్ట వదిలేసి వస్తాడా? ఆ బుట్ట చేత పట్టుకొని వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఒక్కొక్కరిని వేసుకొని వారందరితో నడవడం మొదలుపెట్టాడు. ప్రభు మనుషుల్ని ఎలా పడతాడో చూశారు వాళ్ళందరూ. గమనించిన ప్రేమతో పట్టాడు, దేవుడిచ్చిన అధికారంతో పట్టాడు, ఆయన నింపిన బోధతో పట్టాడు. దేవుని బిడ్డలారా, గమనించిన ఎన్నో రకాలుగా ఆయన మనుషుల్ని పట్టడం మొదలుపెట్టారు. అనేకులు ఆకర్షింపబడ్డారు. ఆయన కనికరముతో పట్టాడు, ఆయన ప్రేమతో పట్టుకున్నాడు. ఆయన అనేక రకాలుగా ఆయన దగ్గర అంత విద్య అభ్యసించారు ఈ శిష్యులు. యేసు మనుషుల్ని ఎలా పట్టుకుంటాడు, వారి దృష్టి ఎలాగ ఆకర్షిస్తాడు, గమనించండి. వారి మనసులను ఎలాగా తనకు, గమనించండి, తన ఖాతాలో వేసుకుంటాడు. ఎలాగొక్కడు ఆయన తమ సొంత రక్షకుడిగా ఒకడు అన్నీ విడిచిపెట్టి యేసు వెంట ఎలాగ వెళ్ళిపోతాడు. ఇదంతా వారు నేర్చుకున్నారు. 3.5 సంవత్సరాలు ఆయన చూస్తున్నారు, వారిని చూస్తున్నారు. యేసు బోధ చేయడం చూస్తున్నాడు, ఆ జనాలు అలా పట్టబడుతున్నారు చూస్తున్నాడు. యేసు దేవుని అధికారము చేత ఏ విధంగా బాగు చేస్తున్నాడో, దయ్యాలు ఏ విధంగా వదలగొడుతున్నాడో, దేవుని బిడ్డలారా ఎలాగ వారిని పట్టుకుంటున్నాడో, ఎలా వారిని రక్షిస్తున్నాడో వారు కన్నులారా చూశారు, నేర్చుకున్నారు. ఆ విద్య ప్రభు వారిని నడిపించాడు. మీరు వెళ్ళి ఇద్దరిద్దరుగా వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, మీరేం నేర్చుకున్నారో అది ప్రాక్టీస్ చేయమన్నాడు. బోధ చేయడం మొదలుపెట్టారు, అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు, దయ్యాలు వదలగొట్టడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా అనేకమైన చోట్ల ప్రభు బోధించడం మొదలుపెట్టాడు. ప్రభు వలే వారు కూడా గ్రామాలకు వెళ్ళి అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఉండగానే అన్నీ నేర్పించాడు. ఒకానొక సమయంలో వారి శిష్యులు బాగు చేస్తుంటే అక్కడ బాగుపడలేదు. యేసు ప్రభు కొండ మీద నుంచి వచ్చాడు. ఏమైందంటే ఆ పిల్లవాడి తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడు దయ్యం పట్టి పీడిస్తుంది, నీ దగ్గరికి తీసుకొచ్చాను, నువ్వు లేవు, ఈ శిష్యులు బాగు చేయలేకపోయారు, నువ్వైనా బాగు చేయగలవా అని అడిగాడు. ప్రభు అక్కడ గద్దింపిచ్చాడు. ఏమనంటే, ఎంతకాలం మీతో ఉంటాను నేను, ఎంతకాలం? ఎందుకంటే నా తర్వాత ఆళ్లే చేయాలి, ఇప్పుడు ఈ సువార్త ఆళ్లే కొనసాగించాలి. ఎంతకాలం మీ మధ్యన ఉంటాను, మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని వారిని గద్దించాడు. దేవుని సంగమా గమనించండి, వారికి తర్బీదు ఇచ్చాడు, వారికి నేర్పించాడు. వారు చూసి నేర్చుకున్నారు, చేసి నేర్చుకున్నారు, తర్వాత అనేకులకి నేర్పించారు. వాక్యం వింటున్న వాళ్ళరా, ప్రభు చేతిలో సిద్ధపడ్డారు వీళ్ళందరూ. ఎవరి చేతిలో తయారయ్యారు? ప్రభు చేతులు. ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు తెలుసా? గొప్ప తెలివైన వాళ్ళని కాదు, చక్కగా ప్రభు మాటలు లోతుగా అర్థం చేసుకునే జ్ఞానులు కాదు. గమనించండి, ఇదిగో ఆయన్ని వెంబడించగలిగిన సమర్థులు కాదు, సామాన్యుల్ని ఎంచుకున్నాడు. చదువు లేని వారిని, పేదవారిని ఎంచుకున్నాడు. అలాంటి వారిని గమనించండి, ఆయన అలా మార్చేశాడంటే ఘనంగా మార్చేశాడు. ఒక రకంగా బొగ్గులాగా వచ్చారు ప్రభు దగ్గరికి. ఆయన దగ్గర నిప్పు కణికల్లాగా అయిపోయారు. ఎలా మారిపోయారు? నిప్పు కణికల్లా మారిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, అంతకుముందు బొగ్గులాగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన వేడిలో వాళ్ళు అలా మారిపోయారు, నిప్పు కణికల్లా మారిపోయారు. దేవుని సంగమా ఆయన చేతిలో రూపాంతరం చెందారు, ఆయన చేతిలో తర్బీదయ్యారు. నేను మిమ్మల్ని అన్నాడు. ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా ఆయన చేతిలో తయారవ్వాలి, ప్రభు చేతికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించిన, ఆయన చేతికి నువ్వు అప్పగించుకోవాలి, ఆయన ఆత్మ చేత నడిపింపబడాలి. నీ సొంత బుద్ధితో, సొంత శక్తితో నువ్వేం చేయలేవు. దేవుని ఆత్మవశములకు వెళ్ళి దేవుని చేతిలో నువ్వు తయారవ్వాలి. ఇది రెండవది. మూడవది, మిమ్మల్ని మనుషుల్ని పట్టి జాలాలు చేస్తానన్నాడు. ఎలాగా? ఒకటి, నా వెంబడి రమ్మన్నాడు. 2, నేను మిమ్మల్ని మనుష్యులు ఎలా తయారు చేస్తాడో చెప్పండి. నేను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. మనం అలాగ అవుతున్నామా? ఆయన చేతిలో తయారవుతున్నామా? ఒకసారి ఒక
ఒక ఆయన వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ మీద వాదిస్తున్నాడు. ఏమనంటే, ఏమండి నేను 20 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను, నేను కాక మొన్న వచ్చింది ఒక ఆవిడ 5 సంవత్సరాలు అయింది, ఆవిడకి ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అన్నట్టు. నాకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? 20 సంవత్సరాలు. నా వెనకాల వచ్చిన ఆవిడకి 5 సంవత్సరాలు, ఆవిడకి ప్రమోషన్ ఇచ్చి నాకు ఇవ్వలేదు అన్నట్టు. ఆయన అన్నట్ట, నీకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదు, నీకు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ 20 సార్లు ఉంది అంతే అన్నట్టు. 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్, ఆ 1 సంవత్సరంలో ఏం నేర్చుకున్నావు అలా చెప్పావు, ఇప్పుడు వరకు 20 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నావు, అదే విధంగా చెప్తున్నావు, ఏం ఎదుగుదల లేదు, ఏం మార్పు లేదు, అదే రకంగా చెప్తున్నావు, ఏమీ మార్పు లేదు. 20 సంవత్సరాల నుంచి ఆ అనుభవం దగ్గర ఆగిపోయావు కనుక నీకు ప్రమోషన్ ఇవ్వలేదు అన్నట్టు. కొంతమందికి ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉండిపోతారు. ఎంత ఎదిగినా గొర్రె తోక బెత్తిడే అంటారు కదా. గమనించండి, చాలామందికి ఎన్ని సంవత్సరాలైనా వారు ఎదుగుదల ఉండదు. ఆ కొంచెమే, అదే విశ్వాసం, అదే ప్రార్థన, ఏమీ మారదు, ఏమీ ఎదగదు, ఏమీ మార్పు రాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా సమస్య. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి. కానీ ప్రభు చేతిలో రోజు రోజుకి తర్బీదు అవ్వాలి. రోజు రోజుకి, రోజు నేర్చుకునేవాడు రోజు ఎదుగుతాడట. గమనించండి, ఇక్కడ వరకు నేర్చుకున్న చాలా అనుకునేవాడు అక్కడితో ఆగిపోతాడు అనమాట. ఏం మార్పు ఉండదు. ఇక రోజు నేర్చుకోవాలి, నిత్య విద్యార్థివిగా ఉండాలి. ఎలాగా? నిత్యము నేర్చుకుంటూనే ఉండేవాళ్ళని. దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో తయారవుతూనే ఉండాలి. మూడోదిగా నువ్వేమవ్వాలంటే మనుషుల్ని పట్టే జాలర కావాలి. ఏమవ్వాలా? ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు మనుషులు పట్టే జాలర్వి కాకపోతే ఆయన వెంబడించినట్టే. నన్ను వెంబడిస్తే నువ్వేమవ్వాలి? మనుషుల్ని పట్టే జాలరవి కావాలి. ఒకవేళ నువ్వు మనుషులు పట్టే జాలరవి ఇంతవరకు కాలేదనుకో, ఇంతవరకు నువ్వు వెంబడించలేదని అర్థం. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ఆయన వెంట వేయలేదు, ఆయన వెంబడించలేదని అర్థం. ఒకవేళ ఆయన్ని నిజంగా వెంబడించిన వాడు ఇలాగే తయారవుతాడు. ఏమవుతాడు? మనుష్యుల్ని బట్టే జాలరు అవుతావు. దేవుని బిడ్డలారా, అలాగా నువ్వు అవ్వడానికే ఈ తర్బీదంతా. మన పని ఏమిటంటే, ఇదిగో ఈ లోకములో మనదొక నావ. ఈ గుడి ఒక నావ అనుకుందాం. ఈ గుడి మనదో నావ. ఈ చుట్టూ లోకం ఉందా లేదా చెప్పాలి. నీ పని ఏంటి? ఆ బయటికి వెళ్ళి వల ఇసురుతూ ఉండాలా. నీటిలోకి ఏం దిగక్కర్లేదు కదా. నువ్వు ఎక్కడ ఉండాలా? నావలోనే ఉండాలి కదా. వల వేసేవాడు నీటిలోకి వెళ్తాడా? నావలోంచే వల విసురుతాడు. వల విసిరి ఏం చేయాలా? ఆ చేపలు లాగాలి లోపలికి. చేపలు లాగాలంటే నీ బలం అంతా ఎక్కడ ఉండాలి? నావలో గట్టిగా ఉండాలి కదా. బరువు బయటికి తేలిందనుకో నువ్వు పడిపోతావు అందులోకి. ఎందులోకి? కొన్ని చేపలు బలంగా నిన్ను లాగేస్తాయి లోపలికి. వాటి శక్తి ఎలా ఉంటుంది గమనించిన. లోపల నీకు సరిగ్గా గ్రిప్ లేదనుకో, బయట నుంచి నువ్వు వాటిని పట్టబోయి వాటికి నువ్వు పట్టుబడిపోతావు అన్నమాట. నిన్ను మింగేస్తాయి. కాబట్టి నువ్వు నీ గ్రిప్పు, నీ బరువు అంతా ఎక్కడ ఉండాలి? ఎక్కువ మందిరంలో ఉండాలి. సంఘంతో అట్టు పెట్టుకు ఉండాలి. ఎక్కువ ఇటువైపు ఆనుకోవాలి. ఎటువైపు? సంఘాన్ని గట్టిగా పట్టుకోవాలి. వల లోకములో విసరాలి. నీ పని అదే. నువ్వు ఎందుకున్నావు ఇక్కడ చెప్పాలి. గలలీ సముద్రంలో ఇప్పుడంటే చక్కగా ఓడల్లో మేము కూడా వెళ్ళాం చక్కగా. ఇప్పుడు చేపలు పట్టట్లేదులేండి. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే చక్కగా వచ్చిన వాళ్ళు అందరిని తిప్పుకొని లోపల డ్యాన్స్లు వేయించి, మన వాళ్ళు కూడా వేసారు చక్కగా డ్యాన్స్లు. ఆ డ్యాన్స్లు వేయించి తీసుకొచ్చి దింపేస్తున్నారు. అయ్యే డబ్బులు. కానీ ఇదివరకు అలా కాదు. వాళ్ళు వెళ్ళి ఏం చేసేవారు? వల వేసి చక్కగా లాగేవారు, ఆ చేపలు నింపుకునేవారు. దేవుని బిడ్డలారా, మన పని అదే. నువ్వు లోకములు ఇప్పుడు వచ్చావు, నువ్వు సంఘంలోనే ఉన్నావు. నువ్వు బయటికి వెళ్ళినా, నీ ఇంటికి వెళ్ళినా నువ్వు ఎక్కడున్నట్టు? సంఘాన్ని హత్తుకున్నా. ఈ లోకంలో నీ సాక్ష్యం అనే వల విసరాలి. రోజు నీ పని అది. రోజు నీ పని అది. నువ్వు నీ సాక్ష్యం అనే వల, నీ సువార్త అనే వల విసిరి
సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని పట్టుకోవాలి. ఎందుకంటే యేసు మాటతో వలేస్తే ఏమవ్వాలి? వాళ్ళ నిండిందా లేదా చెప్పాలి. ఎవరి మాటతో? యేసు చెప్పాడు పలానా చోట వల వేయమన్నాడు. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత తెలివితేటలతో, నైపుణ్యంతో, నా మాటల చతురత, నా శక్తియుక్తులతో నేను పట్టుకుందామంటే ఒక్క చేప కూడా పడదు. పేతురుకు ఒక్క చేప అయినా పడిందా? ఏ ప్రయాసం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు అన్నాడు. నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున ఇయ్యాలి? ప్రభువా నువ్వు చెప్పావు కనుక నేను వల ఇస్తున్నాను, నువ్వు వల వేయి. నిండిపోయింది, వల పిగిలిపోయేటంత పడిపోయినాయి, లాగలేకపోయారు, సహాయం చేయమన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పని అదే. చాలా చేపల లోకంలో నశించిపోతున్న ఆత్మలను పట్టుకోవడం మన పనే కదా చెప్పాలి. మన పని. వాడిని లాగాలి, లోపలికి సంఘములోకి రాగాలి. సహజంగా ఒక చేపల వాడు వలేసి చక్కగా బతుకున్న చేపల్ని పైకి లాగి చంపేస్తాడు కదా. లాగిన తర్వాత ఏమవుతాయి? చచ్చిపోతాయి. కానీ మనం అలా చచ్చిపోతున్న మనుషుల్ని లాగి బతికిస్తున్నాం. రివర్స్ అని మనమందే. చచ్చిపోతున్న మనుషుల్ని లాగి బ్రతికిస్తున్నాం. వారు నశించిపోకుండా పట్టుకుంటున్నాం, నరకములకు జారిపోకుండా వారి ఆత్మలను పట్టుకుంటున్నాం. గమనించండి, వారిని లోకములో నుండి బయటికి లాగుతున్నాం, నరకాగ్నిలో నుండి బయటికి లాగుతున్నాం, పాప ఫలితములో నుండి బయటకు లాగుతున్నాం. దేవుని శక్తితో నువ్వు లాగు. వల విసురు, వల ఆయన నింపుతాడు. ఎవరు నింపుతాడు? యేసు నింపుతాడు. ఆయన మాట చొప్పున వల పని చేస్తూ ఉండు. పడవండి అని కూర్చుంటే పడతాయా? నువ్వు వల విసురు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు వల నిండిపోయింది. ఇప్పుడు గమనించండి, నిజంగా పేతురుకి యేసు మాట చొప్పున వల వేసినప్పుడు గమనించిన వల నిండిపోయి పిగిలిపోయి దాన్ని పైకి లాగలేక సహాయానికి రమ్మన్నాడు. యేసు మాట చొప్పున నేను మనుషుల్ని పట్టి జాలలు చేస్తాను, రా పేతురు అని పిలిచాడు. నిజంగా యేసు పరలోకానికి వెళ్ళిన తర్వాత విసిరాడు వల. మొదటి ప్రసంగం, మొదటి వల ఆయనే వేశాడు. 3,000 మంది పడ్డారు. ఎన్ని వేల మంది? 3,000 మంది. వల నిండిపోయిందా లేదా? వల ఏమైంది? ఎవరి మాట చొప్పునేసాడు? నువ్వు నగరు విడవద్దు, నగరంలోనే ఉండు, ఆత్మ దిగొచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళతారు, సువార్త చెప్తారు అన్నాడు. ఆయన చెప్పినట్టే వల వేశాడు. నిండిపోయింది. 3,000 మంది మనుషుల్ని పట్టే జాలరైపోయాడు ఈ పేతురు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఎంతమందిని పట్టుకున్నా? నీ వాళ్ళ ఏమన్నా నింపావా? అసలు వాళ్ళ విసిరావా? విసరాలన్న విషయం నీకు తెలుసా? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు నీకు తెలుసా? నీకు ఉద్యోగం ఉందని తెలుసా? మనం కూడా ఇప్పుడు ఎలాగైతే ఆ ఓడలో చూసుకొని చక్కగా చూస్తూ బయటికి విహారయాత్ర చేస్తున్నారు, మనం కూడా అలాగ వెళ్తున్నాం. ఇప్పుడు ఏం పని లేకుండా ఎలా తిరుగుతున్నా? ఓడలో ఎక్కి సైట్ సీయింగ్ చూసినట్టు వెళ్ళడానికి వెళ్తున్నాం అంతే. కానీ అందుకొరకు కాదు దేవుడు నేను పిలిచింది, వల వేయడానికి పిలిచాడు. గమనించిన మనుషుల్ని పట్టడానికి పిలిచాడు. నిండిపోవాలని వల. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వల నిండిపోద్దా? ఒక ప్రత్యేకమైన దినం ఉంటుందంట. ఆ రోజు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక ఉత్సవం జరుపుకుంటారు. వాళ్ళ రోజు అనమాట అది. ఆ రోజట ఒక పెద్ద నగరంలో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద పండగ చేసుకుంటా పెద్ద ఊరేగింపు వెళ్తుందట. ఆ ఊరేగింపులో చాలా బస్సులు ఉన్నాయి, దాని నిండా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ ఎవరంటే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడిన ప్రాణాలు అన్నమాట. మరి వీళ్ళ పని ఏంటి? మంటలార్పి ఆ ప్రాణాలను కాపాడతారు కదా. అలాగా చాలా అగ్ని ప్రమాదాల్లో, ఆపదల్లో, బాంబు దాడుల్లో గమనించండి. అగ్నిమాపక సిబ్బంది అంటే వీళ్ళే కాదు, చాలామంది ఉంటారు. చాలా కేవలం నిప్పంటుకుంటేనే కాదు, ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత. ఒకసారి పర్మిషన్ కొరకు వెళ్తే, ఏమండి మా శాలకు అన్ని వైపులు ఖాళీ అనండి, మాకేం అంటుకున్నా మాకేం ప్రమాదం లేదండి అంటే, మాది అగ్నిమాపక సిబ్బంది మాత్రమే కాదండి, బాంబు పేలిన ఏమైనా మాదే బాధ్యత అన్నాడు. కాబట్టి అలా చాలామందిని
కాపాడిన ప్రజలందరినీ బస్సులు ఎక్కించి వాళ్ళందరితో పెద్ద ఊరేగింపు జరిపారట. ఎవరు? ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. దేవుని బిడ్డరా, ఒకరోజు మనం కూడా వెళ్తాం ఊరేగింపుకి. ఎక్కడికే? పరలోకానికి. మన బస్సులు కూడా నిండాలా? బస్సులైనా ఆటో అయినా నిండుద్దా? చెప్పాలి. కనీసం మన సైకిల్ వెనకాలైనా ఎవడైనా కూర్చుంటాడా? చెప్పాలి. బస్సులు వదిలేయండి, సైకిల్ మీద ఎవడైనా కూర్చుంటాడా? ఈయన బట్టి నేను ఈయన రక్షించానడానికి ఒక్కడైనా నీ వెనకాల ఉంటాడా? చెప్పాలి. గమనించండి, ఎందరినో రక్షించాలి, మన బాధ్యత అది. నీ పేరు చెప్పుకొని ట్రైనే రావాలి వెనకాల, ఏం రాలే, సైకిల్ కాదు, ఏం రాలే, దాని నిండా రక్షింపబడిన మనుషులతో నింపబడాలి. వారిని ఆపదలో నుండి, నరకములో నుండి మేము తప్పించామని చెప్పుకోగలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఇది మన బాధ్యత. దేవుని సంగమా, దేవుడు అందుకే మనల్ని పిలిచాడు. ఒకవేళ నువ్వు ఇంతవరకు అలా అవ్వకపోతే ఇంతవరకు ఆయన వెంబడించలేదని అర్థం, ఆయన్ని వెంబడించలేదని అర్థం. దేవుని బిడ్డలారా, నువ్వు పని చేయాలి. ఈ నావలో ఉండి దేవుని గమనించండి, మన పని ఏమిటంటే ఈ లోకములకు వల వేసి వాళ్ళని ఏం చేయాలి? లాగాలి. నీ పని కనబడాలి. దేవుని సంగమా గమనించండి, ఈ పని చేస్తున్నప్పుడు చాలామంది ప్రతిఘటిస్తారు. ఈ మధ్య ఒకరిని పలకరించడానికి వెళ్తే ఒక ఆయన చాలా కోపంగా వెళ్ళిపోతున్నాడు లోపల. పలకరించినా పలకట్లే, మళ్ళీ బయటకు వచ్చినా పలకరించట్లే. ఏమండి పాపం ఏంటి పలకరించట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు అనుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నారు, ఏమండి వాళ్ళకి బాగా చందా ఇచ్చాడండి ఆయన, మీరేమో రక్షించేశారు, ఇప్పుడు ఇవ్వట్లేదట. గమనించండి, ఇప్పుడు రానన్నాడు, ఇప్పుడు చాలా బాధపడిపోతున్నాడు ఆయన. మీ మీద ఏమన్నా అంటాడేమో భయం వేసింది అన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా మనం నిజంగా లోకంలో పనిచేస్తే చాలామంది ప్రతిఘటిస్తారు. దేవుని బిడ్డ, నువ్వు నిజంగా నీ పనికి ఆనవాలదే. నేను అందరూ చక్కగా గౌరవిస్తున్నా, నీతో ఏ బాధ లేదనుకో, నువ్వే పని చేయలేదని అర్థం. నువ్వు పని చేస్తే చాలామందితో వైరము కదా. గమనించండి, ఈరోజు నువ్వు అనేక ఆత్మలను రక్షించాలి. నీ నోరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, నీ పాదములకు సమాధాన స్వార్థములైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని, సమాధాన స్వార్థములైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి. అంటే రెడీగా ఉండాలి. ఏం చెప్పడానికి? నీ వాళ్ళ ఎప్పుడు రెడీగా ఉండాలి, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నువ్వు బస్సులో వెళ్ళినా సిద్ధంగా ఉండాలి. ఎవరు దొరుకుతారు నీ కళ్ళు ఇప్పుడు వెతుకుతూ ఉండాలి. వీళ్ళకి స్వార్థ చెప్దా, ట్రైన్లో వెళ్తున్నా, బంధువులు వచ్చినా, ఎవరు కనబడ్డా, దేవుని ఎరగని వారు ఎవరు తారసపడ్డా, ఎవరు ఎదురుపడ్డా వెంటనే నీ వల విసురు. పడితే పడతాడు, లేకపోతే లేదు కదా. నువ్వు విసరకుండానే పడ్డంటే అలాగా నువ్వేం చేయాలా? నీ వల విసురు, ముందు సువార్త చెప్పే. గమనించిన దాన్ని నింపాడా అది దేవుని చిత్తం. ఆడు పడలేదా, ఆడికి ఇంకా పరలోకం రాసి పెట్టలేదు అనుకో. దేవుని బిడ్డలను నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీదే. మనుషుల్ని పట్టి జాలర్లుగా చేస్తానంటున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి దాని కొరకు. ప్రభా, నా చేతికి కొన్ని ఆత్మలైనా అప్పచెప్పు, కొన్ని ఆత్మలైనా నా చేతికి అప్పచెప్పు ప్రభా. నేను ప్రార్థన చేయాలి, వల విసురుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ అందు నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వే గొప్ప సాక్షిగా మారాలి. నువ్వే ఈ లోకంలో మనం కూడా శ్రమల్లో ఉండగా మన జీవితాన్ని లోకం చూస్తూ ఉంటుంది. నీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. ఆ శ్రమల గుండా నీకు కలిగిన నిరీక్షణను బట్టి వారు ఆకర్షింపబడాలి. మన జీవితమే గొప్ప సువార్తగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి? గొప్ప సువార్త, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం అందరం, మన ప్రత్యేకత ఏంటి? నిరీక్షణ కలిగిన వారు. ఎలాంటి వారు? మధ్య ఒక కథ చదివా. ఒక 60-70 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ గారట ఎలకల మీద పరిశోధన చేశాడట. దేని మీద? ఎలకల మీద. ఈ ఎలకల్ని నీటిలో పడేసి ఎంతసేపు ఇవి మన నీటిలో ఉండలేవు కదా, ఈ ఎంతసేపు ప్రాణంతో ఉండగలవని వాటి మీద పరీక్ష చేశాడట. నీటిలో వేసిన తర్వాత యావరేజ్గా ఈ 15 నిమిషాల్లో మునిగిపోయి చచ్చిపోవడం మొదలెంటి అండి. 15 నిమిషాలు కొట్టుకొని ఆ తర్వాత మునిగిపోయి చచ్చిపోవడం మొదలుపెట్టాడు. అలా చచ్చిపోతున్న వాటిని
ఈ డాక్టర్ గారు ఆ ఎలకలన్నిటిని బయటికి తీసి మామూలుగా చచ్చిపోకుండా కాపాడి మళ్ళీ కొన్ని నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పరీక్షించాడట, మళ్ళీ నీటిలో వేసాడట. మొదటిసారి ఎన్ని నిమిషాలనే? 15 నిమిషాలు. వీటిని కాపాడి మళ్ళీ వేసిన తర్వాత వాటిని మళ్ళీ పరీక్షిస్తే ఎన్ని నిమిషాలు ఉన్నాయో తెలుసా? 60 గంటలు ఉన్నాయట. ఎన్ని గంటల? అంతకుముందు ఎన్ని నిమిషాల్లో మునిగిపోయింది? 15 నిమిషాలు. ఆ తర్వాత 60 గంటలు అలా కొట్టుకుంటూ, అంటే 2.5 రోజులు మునిగిపోకుండా పోరాడుతూ ఉన్నాయట. దానికి ధైర్యం ఏంటంటే ఇదివరకు నన్ను కాపాడినట్టు మళ్ళీ కాపాడతాడని నిరీక్షణ. నిరీక్షణ అంటే అది. నిరీక్షణ అంటే మనం కలిగిన ప్రత్యేకత ఏంటి? నిరీక్షణ కలిగిన వారం. మనకేముంది? నిరీక్షణ ఉంది. వీ హ్యావ్ ఎ హోప్. మనకు నిరీక్షణ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణ బట్టి ఈ లోకంలో ఏం చేయాలా? మునిగిపోకుండా తేలతా ఉండాలన్నమాట. ఆ నిరీక్షణే మనల్ని ఏం చేస్తుంది? నిన్ను గమనించండి, నువ్వు ఆశుద్ధులేసుకోకుండా నువ్వు పోరాడేటట్టు చేస్తుంది. ఈ ప్రత్యేకత లోకము నుండి నిన్ను వేరు చేయాలి. నువ్వు ఒక భిన్నమైన వ్యక్తిగా కనబడాలి. దీన్ని బట్టి లోకం ఆకర్షింపబడాలి. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వారు నిన్ను బట్టి ఆకర్షింపబడాలి. నువ్వు సువార్త ప్రకటించాలి. నీ జీవితమే గొప్ప సువార్తగా ఉండాలి. అనేకులను ఆహ్వానించాలి ప్రభులోకి. అనేకుల్ని ఆహ్వానించాలి. లోకంలో ఎన్నో రకాల పేర్లు పెట్టచ్చు. వీళ్ళు గమనించండి, నిజంగా సత్యముగా వీళ్ళ మతం నిజం, నిజంగా వీళ్ళ దేవుడు నిజం అని ఒప్పుకోలేరు కదా బయట వాళ్ళు. అందుకని ఏం చెప్తారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నారు, ప్రలోభాలు పెట్టి మార్చేస్తున్నారు అని 100 వంకలు ఆడతారు. ఎందుకంటే డైరెక్ట్గా ఒప్పుకోలేరు కదా, వాళ్ళ మనసు అంగీకరించదు కాబట్టి 100 వంకలు ఆడతారు. విదేశీ డబ్బుతో మార్చేశారు. ఎవడైనా మారుతున్నాడు అలాగా? ఇప్పుడు విదేశాలని డబ్బే రావట్లేదు. దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రలోభాలతో మార్చేస్తున్నారని 100 వంకలు ఆడతారు. ఎందుకంటే సత్యాన్ని ఒప్పుకోలేరు. నిజంగా మారిపోయాడంటే అయితే ఆయన నిజమైన దేవుడు అంటారేమో అని ఏం చెప్తారు? ఇలా వంకలు పెడుతూ ఉంటారు. కానీ మనకు తెలుసా సత్యం? మనం అలా మారలేదు కదా. మనకేమైనా డబ్బులు ఇచ్చాడా? ఎవడెవలే. నిజంగా మనం ప్రభుని ఎరుగున్నాము, నిజంగా ప్రభుని నమ్ముకున్నాము. కాబట్టి మనం కూడా అనేకులను ఆకర్షించాలి, ఆహ్వానించాలి, వారిని రక్షించాలి. నరకములోకి నశించిపోకుండా, జారిపోకుండా, వారి పాప ఫలితంలో నశించిపోకుండా గమనించండి, వారిని ప్రభు ద్వారా రక్షించాలి. సంఘములోకి లాగాలి. ఎక్కడికి లాగాల? సంఘములోకి. ఇది మన పని. మన నావ నింపుకోవడం ఎవరి పని? పక్కన నావ నింపుతావా? చెప్పాలి. కొంతమంది అలా తీస్తుంటారు. ఏమంటే అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. నీ నావ నింపుకోవాల్సిన బాధ్యత నీది. వాళ్ళ నావ నింపాల్సిన బాధ్యత. గమనించండి, మన బాధ్యత ఏంటంటే మన సంఘాన్ని నింపుకోవడం. మన సంఘాన్ని నింపుకోవడం. ఎందుకంటే ఈ నావలో మనం ఉన్నాము గనక మనం నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ఈ శ్వాస ఆగిపోయే వరకు నీ వల విసురుతూ ఉండాలి. నీ ప్రధానమైన ఉద్యోగం ఇదే. యేసు పిలిచింది నేనేమవడానికి? ధనవంతుడు అవడానికో, ఇల్లు కలిగిన వాడు అవడానికో, కుటుంబం కలిగిన వాడు అవడానికో. ఇందుకొరకు దేవుడు నేను పిలవలే. ఏమవుతావు అని పిలిచాడు నేను? మనుషుల్ని పట్టే జాలరు అవ్వాలి. కడకు దేవుని పిలుపుకు ఫలితం ఎప్పుడంటే నువ్వు మనుషుల్ని పట్టే జాలరవైనప్పుడు, నువ్వు అనేక మంది మనుషుల్ని పడుతున్నప్పుడు, నీ నామ నింపుతున్నప్పుడు నిన్ను చూసి బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నువ్వేమీ పని చేయనప్పుడు నిన్ను చూసి ఏమంటాడు? ఇది మన అందరికీ తెలుసు. ఏమంటాడు? సోమరివైన చెడ్డ దాసుడా. మనలో ఎంతమంది అనిపించుకుంటే ఈ మాట చెప్పాలి? ఎంతమంది అనిపించుకుంటా ఉంటారా? వాక్యం ఇప్పటికిప్పుడు ప్రభు రాకడొస్తే దాదాపు అందరం ఏమనిపించుకుంటా? చివరి మాట అనిపించుకుంటామేమో. కాబట్టి మనము పని చేద్దాం, వాళ్ళలో విసురుదాం, సువార్త ప్రకటిద్దాం. దేవుని చేతిలో మంచి నైపుణ్యము కలిగిన మనుషులను పట్టే జాలరగా ఆయన చేతిలో సిద్ధపడదాం. నిజంగా ఆయన వెంబడిద్దాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, నీ ఘననామమును కొందనాలు. ఈ దినం మీ వాక్యముల నుండి మాతో మాట్లాడారు. నీకు అనేక వందనాలు. శ్రేష్టమైన నీ మాటలు మా బాధ్యతను మాకు గుర్తు చేస్తున్నాయి. నీ పిలుపు యొక్క విశేషాన్ని మాకు తెలియచేస్తుంది. దేవా, మేము ఏ విధముగా సిద్ధపడాలో, మేము ఏ విధముగా పని చేయాలో,
ఏ విధముగా ఈ సంఘమును నింపాలో మాకు నేర్పిస్తున్నా నీ కొందనాలు. దేవా, మేము నీ బాధ్యతను విస్మరించి దేవా లోకాశలలో వ్యర్థముగా మా సమయాన్ని గడుపుతూ వ్యర్థమైనవి సంపాదించుకుంటూ దేవా నీ పిలుపు సారమెరగక పరిగెత్తుచున్నాం, క్షమించుమా. దేవా, మేము నువ్వు ఎందు విషయమైతే పిలిచావో ఆ మనుషుల్ని పట్టి జాలరులుగా మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుచున్నాం. దేవా, మమ్మల్ని ఆయత్తపరచమని మా కొరకు మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సంకల్పము.